అదే డబ్బు కావాలి, డబ్బు బాగా సంపాదించాలి మేము అని అనుకున్న వాళ్ళు దక్షిణానికి తలపెట్టాలి. అంటే దక్షిణానికి తలపెడితే మరి యమస్థానం కదండి, మనకు డబ్బు ఎలాగొస్తుంది అని మీరు అనుకోవచ్చు. అది కాదు. దక్షిణంలో నిద్రపోయిన లేచిన వెంటనే మీరు ఏది చూస్తున్నారు? కుబేర స్థానం చూస్తున్నారు. అంటే ముందు కుబేరుడినే చూస్తున్నారు మీరు. ఇలాగ అనుకున్నారంటే నమస్కారం అనుకోకుండా కుబేరుడికి వెళ్ళిపోతుంది అది. మీరు ఏ దేవుడికి మొక్కినప్పుడు కూడా రెండు చేతులు జోడించారంటే దక్షిణంలో లేచిన వెంటనే ఇలా దిగి చూశారంటే కుబేరుడికే లక్ష్మీ స్థానం అది. అలాగే కాళ్ళు బయటకెట్టి మీకు ఇంకా వీలుంటే చక్కగా అలా ఈశాన్యానికి మీ పూజ గది ఎక్కడుందో అక్కడి వరకు వెళ్ళిపోయి నడిచి అక్కడ నమస్కారం చేసుకోండి. లేచిన వెంటనే దిగిన వెంటనే మంచం మించి దిగిన వెంటనే చక్కగా అలా లోపలికి వెళ్ళిపోండి. హాల్లోకి దేవుడి దగ్గర ఈశాన్యంలో ఎక్కడో మీరు పూజ పెట్టుకున్న దగ్గర అక్కడికి వెళ్ళండి. అలాగే ఇక్కడ కూడా అంతే. మన ఈ అక్కడి నుంచి మనం దక్షిణం అనుకున్నాం కదా, ఇక్కడ తూర్పు. ఈ తూర్పు కూడా ఏంటంటే తూర్పు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఇలా తూర్పు నుంచి ఇలా లేస్తాము, ఇలా నమస్కారం పెట్టుకుంటాం అనుకుందాం. ఇది కూడా కుబేరుడికే చెందుద్ది. ఇటు వచ్చి ఇలాగ మళ్ళీ ఇలాగే వెళ్తాం. అంటే రెండు కూడా తలపెట్టుకునేటటువంటి స్థానాలు ఈ రెండు మాత్రమే. ఒకటి దక్షిణానికి, ఒకటి తూర్పుకి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఇంకొక పెద్ద తప్పు చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ నైరుతిలోనూ గాలి వస్తుందని చెప్పి కిటికీ పెట్టుకున్నారు. నైరుతిలో కిటికీ పెడితే అంటే ఇక్కడ ఎందుకు కిటికీ పెట్టుకున్నారంటే పోనీ ఇక్కడ మీరు షెల్ఫ్లాగా చేసుకుని ఆ చివరైనా పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారంటే లేదంటే ఇక్కడి నుంచి గాలి బాగా వస్తుంది మాకు అన్నారు. అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు, అందుకే నన్ను తీసుకెళ్ళారు. ఆ ఇబ్బందులన్నీ నేను చూపించి చేశాను. ఆ నైరుతిలో మూయించేశాను అది కిటికీ. ఇలా తీసుకొచ్చి ఉత్తర వాయువులో ఆ కిటికీ పెట్టించానమాట. ఉత్తర వాయువులో కిటికీ ఉంది. సరే, ఇంకో పాట కూడా చెప్పాను వాళ్ళకి. ఆ ఇంట్లో కూడా ఆ కిటికీలు చూసేటప్పటికి ఈ కిటికీతోటి 5 కిటికీలు అవుతున్నాయి. అంటే ఇంకో 6వ కిటికీ కావాలి ఆ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా. 6వ కిటికీ ఎక్కడ చేశానంటే ఇదే బెడ్రూమ్లో దక్షిణ ఆగ్నేయంలో కిటికీ పెట్టించాను. అంటే ఆ బెడ్రూమ్కి ఏమైంది ఇప్పుడు దక్షిణ ఆగ్నేయంలో ఒక కిటికీ ఉంది, అలాగే పశ్చిమ వాయువులో ఒక కిటికీ ఉంది. అంతే సిరి సంపదలు తొలుతూ ఉంటాయి ఆ ఇంట్లో. అవన్నీ చేసి వచ్చానన్నమాట నేను. వెళితే ఎవరైనా వస్తే చేస్తాం. ఎందుకంటే ఇది ఏదో పుస్తకాల్లో చదివేసి చేసింది కాదు. ఎన్నో చూసి ఎన్నో చేసి వాళ్ళు బాధలు అనుభవించే వాళ్ళ కష్టాలు తీరి అవన్నీ బాగు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేసి బాగుంది అని చూసి చేసిందే. కానీ ఇది ఏదో మీకు ఆషామాషిగా చెప్పేయడం కాదు. మీరు కంపల్సరిగా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఈ బెడ్రూమ్లో మాత్రం ఇలాగ ఆగ్నేయంలోనూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బెడ్రూమ్ అనేది యజమానికి అసలు అది యజమాని ఉండేది నిజంగా ఆ బెడ్రూమ్లో అంతా అక్కడే ఉంటుంది. డబ్బు కానీ ఏమన్నా సరే ఇక్కడే ఉంటుంది. అయితే ఇక్కడే అన్నీ ఉంటాయి కాబట్టి ఇదే కరెక్ట్గా చేసుకోవాలి మీరు. అలాగా నైరుతిలోనేమో కిటికీ పెట్టేసి అలా చేసి ఇలా చేసి ఇలా చేయకూడదు. అంటే అసలు మీకు ఇంకో విషయం తెలియదు. పాత రోజుల్లో అయితే, పూర్వం రోజుల్లో అయితే ఈ డబ్బు ఎక్కడ పెట్టుకునేవారట, ఇంట్లోంచి బయటికి లోపలికి రాగానే ఉత్తరం ఉంటుంది కదా, ఉత్తర గుమ్మం, ఆ గుమ్మం పక్కన పెట్టుకునేవారట డబ్బు దాచుకునేవారు. అంటే అప్పుడు బ్యాంకులు అవి లేని రోజులు అయ్యి, ఒకవేళ ఉన్నా ఎవరో బాగా డబ్బు ఉన్న వాళ్ళే కానీ ఒక 1000, 2000, 3000, 4000 ఉన్నవాళ్ళు మళ్ళీ ఖర్చులకు తీసుకోవడానికి అక్కడ పెట్టుకునేవారట. అక్కడ ఎలా పెట్టుకునేవారు, ఆ గోడని తొలిచి చిన్న బీరువాలాగా చేసుకుని చిన్న చెక్క పెట్టుకుని అందులో పెట్టుకుని తాళం వేసుకుని వచ్చేసేవారు, పడుకునేవారు ఎవరికాళ్ళే. అయితే అది కొంతకాలం బాగానే ఉంది. తర్వాత ఏమైపోయిందంటే, అంటే పల్లెటూరులోనూ ఎక్కువ అన్ని చోట్ల దొంగలు ఉంటారు ఎప్పుడు కూడా. ప్రతి చోట దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ఆ రోజుల్లోనట వాళ్ళు రాగానే దొరికేసేది అక్కడ గుమ్మం నెమ్మదిగా తీసుకురాగానే. అంటే దొంగలకి ఎన్నో రకాలంటే మరి వాళ్ళకి ఉంటాయి కదా ఆయుధాలు, ఇవి ఉంటాయి. వాళ్ళు చక్కగా బ్రహ్మాండమైన తాళ గుర్తు తీసి వచ్చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ డోర్ వేసి పోయేవారట. అది తెలిసి, అంటే దొంగలకు తెలిసిపోయింది అది. అప్పటి నుంచి ఏం చేశారంటే నైరుతిలో పెట్టుకుంటున్నారు డబ్బు అది అని. ఇప్పుడు దొంగ ఎక్కడి నుంచి వస్తాడు,
అవన్నీ దాటుకుని నైరుతిలో ఉన్న డబ్బున్న దగ్గరికి వస్తాడా? రాడు కదా. అంచేత నైరుతిలో బీరువా బరువు ఉండాలి. అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీరువా అనేది నైరుతిలోనే ఉండాలి. అది కుబేర స్థానాన్ని చూస్తూ ఉండాలి. మనమేమో దక్షిణానికి తిరిగి డబ్బు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోండి, చూసుకుని జాగ్రత్తగా చేయండి. ఇది చాలా చోట్ల నేను పరిశీలించిన తర్వాతే మీకు నేను చెప్తున్నాను, కానీ ఇది నేను మామూలు మాటలు చెప్పడం లేదు. చక్కగా ఇల్లు చూసుకోండి. ఇంకా మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్ చేయండి. ఫోన్ చేసి నాకు అది అంటే ఇంటి ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ పంపిస్తే అక్కడ ఏమైనా తప్పులు ఉంటే నేను చేస్తాను. నేను ఇంటికి వచ్చి చూడటానికి నాకు కుదరదు కాబట్టి మీరు వాట్సాప్ చేయండి ఈ ఆ ప్లాన్ పూర్తిగాను. అయితే మీరైనా వచ్చి రండి, నేను అడ్రస్ చెప్తాను. మా ఆఫీస్కి వచ్చేస్తే ఇక్కడ అందరూ ఉంటాం. ఇక్కడ మా ఆఫీస్కి వచ్చేస్తే 99 ఆఫీస్ మాది. 99 అందరికీ కూడా చాలామంది వస్తుంటారు, వెళ్తుంటారు. గురుగారు మీరు చెప్పారండి, చాలా బాగున్నాయండి, మేము సరి చేసుకున్నామండి, చక్కగా ఉన్నాయండి అన్నీ, చాలా బాగా చెప్తున్నారు, విడివిడిగా చెప్తున్నారు, చిన్న చిన్నవన్నీ చిన్న చిన్న లోపాలు కూడా చెప్తున్నారు మీరు అని అంటున్నారు. అది నా గొప్పేం కాదు, అది భగవంతుడు, ఆ దుర్గమాత నాకు ఇచ్చినటువంటి ఆదరణ, ఆ తల్లి యొక్క దయ. అంచేత అందరూ చక్కగా సంతోషంగా ధన కనక వస్తు వాహనాలతో అందరూ బాగోవాలి, మీరంతా బాగోవాలి. ఈ మేము చెప్తున్నందుకు మాకు సంతోషంగా ఉంటుంది. సరే, మళ్ళీ మాకు మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.